ఓకే, థ్యాంక్స్ వెయిట్ చేసినందుకు. యాక్చువల్లీ 11 అవ్వాలి, ఫిలిం లేట్ అయింది, ఇది అవ్వడానికి లేట్ అయింది, ఇది అయిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు మనది మొత్తం ఈవినింగ్ దాకా మనదే ఉంటుంది. ఫస్ట్ మీ బ్యాచ్ కింద వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ లోపలికి వస్తారు, వాళ్ళు కూడా తర్వాత వస్తారు. ఏం చేస్తున్నారు? వీడియోలు పెడతారండి యూట్యూబ్లో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలాంటి టెక్ రిలేటెడ్ కంటెంట్ అయితే కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఈరోజు ప్రసాద్ అన్న చాలా మంది తెలిసే ఉంటారు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ప్రసాద్ 10 years కంప్లీట్ అయితే చేసుకున్నారు. దానికి మన ఛానల్ నుంచి వెళ్ళి కంగ్రాచులేషన్ చెప్పడానికి అండ్ ప్రసాద్ అన్నకు నేను ఎలా కలిశాను అండ్ ప్రసాద్ అన్న గురించి కొన్ని మాటలలో నేను మాట్లాడతానండి. ఫస్ట్ ప్రసాద్ అన్న నాకు ఇన్స్పిరేషన్ అనేది చెప్తానండి. ఎందుకంటే మన ఛానల్ ఈ స్టేజ్ లో ఉంది, నేను ఇన్ని రివ్యూలు చేస్తున్నాను అంటే ప్రతి మంత్ మనం యూట్యూబ్ నుంచి ఎంతో కొంత సంపాదించుకుంటాం అంటే మాత్రం ప్రసాద్ గారు అని చెప్పొచ్చు ప్యూర్ గా. ఎందుకంటే నాకు ఏ ఈగోలు అయితే లేవండి ఇది చెప్పడానికి మాత్రం. ఎందుకంటే చాలా మందికి మొమ్మాటం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, ఇంకా సిగ్గనొచ్చు, బట్ నాకైతే అలాంటిది అయితే లేదు. నాకు స్టార్టింగ్ లో అదే కెమెరా ఫియర్ అయితే చాలా ఉండేది. బట్ ప్రసాద్ గారిని చూసినాక ఫస్ట్ నేను ప్రసాద్ గారిని అండ్ ఫ్రీడమ్ 251 మొబైల్ నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను. అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి 2016 నుంచి 2026 February 17 స్టార్ట్ చేశాడు. నాకు 2 days 3 days తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే యూట్యూబ్ కొత్తగా మనం స్టార్ట్ చేశాం అండ్ డొకోమో సిమ్స్ ఇవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్నెట్ కూడా మెల్లమెల్లగా అది ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. ఆ టైంలో టేకింగ్ తీసుకొని ఒక పర్సన్ టెక్ యూట్యూబ్ లోకి వచ్చి అండ్ టెక్ లో తెలుగు నుంచి వెళ్ళి వచ్చి మొదటి ఛానల్ అని చెప్పొచ్చు. అప్పటికి ఒక 2-3 ఛానల్స్ ఉన్నాయి, ఫిజే గానీ నాని గానీ. ఈ కొంచెం ఛానల్స్ తర్వాత మెల్లమెల్ల డెవలప్ అవుతున్నాయి. ఒక్కొక్కరి పందా డిఫరెంట్ గా రావడం జరుగుతుంది. బట్ ఫస్ట్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో తెలుగులో అంటే మాత్రం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే చెప్పొచ్చు. చాలా మందికి సుపరిచితుడు అని చెప్పొచ్చు ప్రసాద్ గారు. అండ్ నాకు కూడా అలానే, అంటే నేను మెల్లగా చూస్తూ ఛానల్ మనం కూడా స్టార్ట్ చేయాలి అండ్ కొత్త పందాలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ఛానల్ ఎర్రం టెక్ ఇన్ తెలుగు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మన ఛానల్ ఎర్రం టెక్ ఇన్ తెలుగు అని ఉండేది, సేమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు లాగానే పెడతామని చెప్పి. దాని తర్వాత ఎర్రం టెక్ తెలుగు లాగా మార్చేసి ఎవ్రీ టైం వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ ప్రసాద్ గారిని ఎవ్రీ టైం ఇన్స్పైర్ అయ్యి మేము వీడియోలు అయితే చేస్తుంటాం. అండ్ ఇది టెక్ యూట్యూబర్లందరికీ ఒక బెస్ట్ డే అని అయితే చెప్తానండి. ఎందుకు అంటే 10 years నుంచి వెళ్ళి ప్రతిరోజు వీడియోలు పెట్టడం అంటే నాటే జోక్ అండి. ఎందుకంటే స్టార్టింగ్ ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉండి వీడియోలు చేసి టైం నుంచి వెళ్ళి కూడా నేను చూస్తూనే ఉన్నాను. అండ్ డైలీ ఒక టెక్ న్యూస్ పెట్టాలంటే డైలీ ఆయన నిద్ర లేకుండా ఆరోగ్యం పాడైన రోజులు కూడా ఉన్నాయి. అది మనం చాలా వీడియోలనే చూసాం. అతన్ని ఫాలో అయ్యే చాలా మందికి తెలుసు. అతను కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ డాడీ కూరగాయల మార్కెట్ లో కూరగాయల షాప్ ఉంది. అండ్ చాలా అంటే చాలా కింది స్థాయి నుంచి వాళ్ళు వచ్చారండి. అంటే ఎదిగి ఒక రేంజ్ అంటూ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అనేది చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ పర్సన్ అనేది చెప్పొచ్చు అండి ప్రసాద్. అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి చాలా మంది యూట్యూబ్ ఛానల్ టెక్ లో తెలుగులో అయితే రన్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది అతని ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చెడ్డీలు వేసుకునే వాళ్ళు ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది అతన్ని చూసి ఎదిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి చాలా మందికి తన జర్నీ అయితే తెలియకపోవచ్చు. చాలా మందికి అతన్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అయితే అతని జర్నీ అయితే తెలుసు. అతను లోలో ఉన్నప్పుడైనా నథింగ్ కాంట్రవర్సీ అయినప్పుడు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు అండ్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. 1 day లో ట్విట్టర్ లో ట్రెండింగ్ తీసుకురావడం అంటే తెలుగు నుంచి అయితే నాటే జోక్ అండి. ఫస్ట్ టైం అన్బాక్సింగ్ తెలుగులో ఒక వీడియో యూట్యూబ్ అంటే ఒక మొబైల్ వీడియో చూడాలంటే తెలుగులో ప్రతి ఒక్కరు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఎలా చేశాడంటే మాత్రం ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేశాడు అన్నమాట. దానికి మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, మీరు 10 years యూట్యూబ్ లో ఉన్నందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు మరెన్నో మైల్ స్టోన్స్ అయితే ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎర్రం టెక్ తెలుగు నుంచి వెళ్ళి మాత్రం ప్యూర్ మీ ఫ్యాన్స్ నుంచి వెళ్ళి చాలా మంది కంగ్రాచులేషన్ చెప్దాం అనుకుంటారు. బట్ వాళ్ళందరి తరపున హ్యాండ్ అవుట్ తీసుకొని ఎర్రం టెక్ తెలుగు తరపు నుంచి వెళ్ళి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుకి కంగ్రాచులేషన్స్. అండ్ మీ టీమ్ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ ఎవ్రీ టైం అయితే వీడియోలు అయితే కనబడుతూనే ఉంటాయి. అండ్ మీరు యూజ్ చేసే ఎడిటింగ్, యూజ్ చేసే కెమెరా ప్రెజెంట్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. తెలుగులో మాత్రం ఎవరైనా కానీ మిమ్మల్ని చూసే ఎదగాలని అనుకుంటారు. అండ్ దానికి మాత్రం ఎంత మాత్రం అయితే ఎవరైతే మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతారనేది చెప్పొచ్చు. అండ్ మీ జర్నీ అంటే నార్మల్ అయితే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎస్ఎస్ రాజమౌళి ఎలానో టెక్ ఇండస్ట్రీకి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుకు అలాంటి వాడని అయితే చెప్తానండి నేను. అండ్ థ్యాంక్ యూ భయ్య, మీరు చేయబట్టే మన ఛానల్ ఇంతవరకు అయితే ఎదిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఎవ్రీ టైం వీడియోలు చేస్తూనే ఉంటాం. అండ్ మీ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్
ఇన్స్పైర్ చేస్తూనే ఉంటది. మీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది యూట్యూబ్ లో ప్రజెంట్ ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళనే అనుకుంటున్నా నేను. And అలాంటి వాటిలలో నేను కూడా ఒక్కడనే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ బ్రో. అండ్ నేను పర్సనల్ గా నేను 2 times కలిశాను. ఒకటి OnePlus ఈవెంట్ లో కలిశాను అండ్ యూట్యూబ్ ఈవెంట్ లో కలిశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీతో ఒక 5 minutes మాట్లాడాను. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక పర్సన్ ను అంటే మీరు గీక్ రంజిత్ కి ఎలానో మీరు మాకలా అని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే మీరు గీక్ రంజిత్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చి అతన్ని మించిపోయారంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గురువు అనుకునే అతన్ని అట్టేశారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది చెప్తానండి. అండ్ మీరు ఎవ్రీ టైం ఒక కొత్త స్టూడియో బిల్డ్ చేస్తున్నారు. అది కూడా చాలా మందికి ఇష్టపడుతుంటారు మీతోటి. అంటే మీ వీడియోలు చూసుకుంటా మేము ప్రతిరోజు ఉంటూనే ఉంటాం. అండ్ టెక్ న్యూస్ కానీ చాలా మందికి టెక్ న్యూస్ చూస్తే కానీ నిద్రపట్టని రోజులు అన్నమాట. అది చాలా మందికి. బట్ మీరు స్ట్రగుల్స్ ఫీల్ అయినప్పుడు కూడా అంటే మీరు లోలో ఉన్నప్పుడు జాబ్ చేసుకుంటూ అండ్ టెక్ న్యూస్ చేస్తూ డైలీ, అది నాటే జోక్ అండి. ఇది నార్మల్ పీపుల్స్ కి అయితే తెలియదండి. ఒక యూట్యూబర్స్ కే తెలుసు ఈ ప్రాబ్లమ్స్ అనేది. ఎందుకంటే డైలీ ఒక వీడియో పెట్టడం అనేది అది నాటే జోక్ అండి. ప్రజెంట్ నేను కూడా జాబ్ చేస్తున్నాను. బట్ నాకు వీక్లీ ఒక 2-3 వీడియోస్ చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే నేను ఒక సింగిల్ పర్సన్ నే. బట్ అలాంటి రోజుల్లో ప్రసాద్ బ్రో కూడా సింగిల్ పర్సన్ అయి ఉండి అండ్ డైలీ ఒక వీడియో పెట్టాడంటే మాత్రం అది నాటే జోక్ అండి. 5 million సబ్స్క్రైబర్ ఉన్న 5,000 వీడియోస్ చేశారంటే 10 years లో ఇది నాటే జోక్ అండి. వండర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీం ఉండొచ్చు బట్ అప్పుడైతే ఎవరు లేరు. చాలా రోజులు చాలా స్ట్రగుల్ అయ్యారు. మీ స్ట్రగుల్ మేము చూసామండి. అండ్ మీరు ఎవ్రీ టైం ఇలానే ఎదుగుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.